కాశ్యపాన్వే సంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్యజలధిం వందే రంగరామానుజం మునిం. వందే వేదాంతకర్పూరచామీకరకరండకం రామానుజార్యమార్యాణాం చూడామణిమహర్నిశం. శ్రీవిష్ణుచిత్తకులనందనకల్పవల్లీం శ్రీరంగరాజహరిచందనయోగదృశ్యాం సాక్షాక్షమాం కరుణయా కమలామివాన్యాం గోదామనన్యశరణః శరణం ప్రపద్యే. శ్రీరంగభోగిశయనోపరిజాతనిద్రం నీలాకృతిన్నిఖిలపాలన జాగరూకం శ్రీరామచంద్రకులదైవతమంజనాభం శ్రీరంగనాయకమహం ప్రణమామి నిత్యం. అందరికీ దాసోహం. ఆచార్యులు శ్రీ 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 త్రిదండి శ్రీ రంగరామాంజనేయ స్వామి వారి మంగళాశాసనాలతో, భాగవతుల మంగళాశాసనాలతో 23వ పాసురాన్ని ఈరోజు అనుసంధానం చేసుకోవాలి. 23 మారిమలై ముజంజిల్. చాలా విశేషమైన పాసురం ఇది అని పెద్దలందరూ కీర్తించేటువంటి పాసురం. పరమాత్మ తత్వాన్ని ఆవిష్కరించే పాసురం ఇది అని చెప్తూ ఉంటారు. పైకి చూడ్డానికి ఒక కొండ, ఆ కొండకి ఒక గుహ, ఆ గుహలో ఒక సింహం పడుకుంది, అది లేచి బయటికి వచ్చింది. ఇంతే, అందులో చెప్పబడిన విషయం ఇంతే. మారి మలై అన్నారు. మారి అంటే వర్షాకాలం, కొండ గుహలో నిద్రపోతున్న సింహం గురించి చెప్పారు, అది బయటికి వచ్చిన విధానం చెప్పారు, అంతే. కానీ ఇందులోనే కారణభూతుడైనటువంటి పరమాత్మ యొక్క స్వరూపం ఉన్నది అని పెద్దలందరూ విశేషార్థంలో కీర్తిస్తారు. పాసురాన్ని అనుసంధానం చేసుకుని వాచ్యార్థం తెలుసుకుందాం. మారిమలై ముజంగిల్ மன்னிக்கிடந்துறங்கும் சீரிய சிங்கம் அறிவுத்து தீ விழித்து வேரிமயிர் பொங்கா எப்பாடும் பேருந்துதறி மூரினிமிருந்து முறங்கி புறப்பட்டு போதருமா போலே நீ பூவை பூவண்ணா உன் கோயில் நின்றும் இங்கனே போந்தருளி கோப்படிய சீரிய சிங்காசனத்து இருந்து யாம் வந்த காரியம் ஆராயந்து అరుళ్ ఏలోరెంబావాయ్. అతసీ పువ్వు లాంటి నల్లని శరీర కాంతి కలిగిన ఓ స్వామి అని సంబోధిస్తున్నారు. వర్షాకాలంలో కొండ గుహలలో పడుకొని ఉన్న సింహము మేల్కొని అగ్ని జ్వాల లాంటి చూపులతోటి 4 దిక్కులు చూస్తూ తన అవయవాలన్నీ కదిలించి శబ్దం చేసి బాగా సాగి గర్జించి బయటికి వచ్చినట్లే నువ్వు కూడా నీ శయనమందిరం నుంచి ఈ మణిమండపానికి వచ్చి జయప్రదమైనటువంటి దివ్య సింహాసనం మీద కూర్చో. మేమెందుకు వచ్చామో ఆ పనిని విచారించి మాకు దయ చూపించు అని అడుగుతున్నారు ఈరోజు పాసురంలో గోదాగోష్ఠి అందరూ కూడా. మనం శ్రీరంగనాథ వైభవాన్ని కొంచెం జత చేసుకొని చెప్పుకుంటున్నాం ఈ పాసురానికి. భక్తి ఉద్యమానికి కేంద్ర స్థానం శ్రీరంగ క్షేత్రం అని చెప్పబడుతూ ఉంటుంది. శ్రీ వైష్ణవ భక్తి సాహిత్యం కూడా పరిడవిల్లిందంతా కూడా మన ఈ శ్రీరంగ క్షేత్రంలోనే. రంగం అనే పదానికి చాలా అర్థాలు ఉన్నాయని మనం చెప్పుకున్నాం. భగవంతుని యొక్క లీలా విలాసాలు చూపడానికి ఒక స్టేజ్ ఈ శ్రీరంగ క్షేత్రం. రంగం అంటే స్టేజ్ అనుకున్నాం కాబట్టి ఆయన యొక్క లీలా విశేషాలన్నీ ఈ క్షేత్రంలో మనం చూడవచ్చు. జగత్ అనే రంగస్థలానికి నాథుడు మన శ్రీరంగ క్షేత్రంలో పడుకుని ఉన్నాడు. అదే విషయాన్ని ఈరోజు పాసురంలో అమ్మ మనకి చెప్తోంది. ఈ శ్రీరంగనాథుడే అనేక రూపాలు ధరించి ఈ జగన్నాటకాన్ని ఆడిస్తూ ఉంటాడు. హీరో ఆయనే, డైరెక్టరు ఆయనే, ఫలాన్ని అనుభవించి ఆనందించేది ఆయనే. అంటే సినిమా చూసి సంతోషించేది కూడా ఆయనే. మనందరం కేవలం నటులు మాత్రమే. అందులో మనం ఆయన డైరెక్షన్లో నటిస్తూ ఉంటాం అంతే. మన నటన చూసి, ఆ సినిమా చూసి ఆనందించేదంతా కూడా పెరుమాళ్లే. ఆయన హీరో, మన శ్రీరంగనాయకి హీరోయిన్. సృష్టి అంతా ఆయన ఆటే అని చెప్తారు. ఎలా ఆడతాడట స్వామి అంటే
24 గళ్ళు ఉన్నటువంటి చదరంగం బల్ల ఆడుకుంటారట అమ్మ స్వామి కూడాను. మామూలు చదరంగం బల్లలో 64 గళ్ళు ఉంటాయి, కానీ వీరు ఆడుకునే చదరంగంలో 24 గళ్ళే ఉంటాయి. మనం ఆడుకునే చదరంగంలో నలుపు తెలుపు రెండే ఉంటాయి కదా రంగులు. నప్పడానికి సైన్యం అంతా కూడా రెండే రంగుల్లో ఉంటారు. పరమాత్మ ఆడే ఆటలో 3 రంగులు ఉంటాయట. 3 రంగులతో ఈ జగత్తునంతా కూడా 24 గళ్ళల చదరంగంలో ఆడిస్తూ ఉంటాడు అమ్మ స్వామి ఇద్దరు కూడా. అదేంటండి 3 రంగులేంటి 24 గళ్ళు ఏంటి అంటే, స్వామి సృష్టిలో 24 తత్వాలు ఉంటాయి. 25వది ఆత్మతత్వము, 26 పరమాత్మతత్వము అని మనం చెప్పుకుంటూ ఉంటాం. అలాంటి 24 గళ్ళతోటి సత్వ రజస్తమో గుణాలు అనే 3 కలయికతోటి మనల్నందరినీ పావులుగా చేసి స్వామి ఆడుతూ ఉంటాడు. ఈ జగన్నాటకాన్ని అంతా కూడా రక్తి కట్టిస్తూ ఉంటాడు ఆయన అమ్మ కోసం. అలాంటి తిరుప్పావైలో ముఖ్యమైనటువంటి సృష్టి క్రమాన్ని చెప్పేటువంటి పాసురం ఈరోజు మనం చదువుకుంటున్నాం. అంగణ్మాన్యాలం అని నిన్న పాసురంలో కీర్తించింది. స్వామి సెంగణ్ సిరిచ్చిరిదే ఎమ్మేల్ విజయావో, నీ కళ్ళు మేము ఎలా చెప్తామో అలా నెమ్మదిగా తెరిచి మమ్మల్ని కటాక్షించు అని అన్నారు. ఎలా తెరవాలో చెప్పారు. స్వామి అలాగే పాటించాడు. కళ్ళు తెరిచాడు. లేవబోతున్నాడు. ఆగాగు లేవకు అని అంటున్నారు. మేం చెప్తాం, మేం చెప్పినట్లు వింటున్నావు కదా నువ్వు ఇక్కడి నుంచి లేచి వచ్చి బయటికి వచ్చి బయట సభామండపంలో ఒక మంచి సింహాసనాన్ని మేము ఏర్పాటు చేశాం, అక్కడ కూర్చో అంటే అలాగే అని రెడీ అయిపోతున్నట్ట స్వామి. గబగబా వచ్చేకు చెప్పేది పూర్తిగా విను. మేం చెప్పినట్లు లేవాలి, మేం చెప్పినట్లు నడకలతో రావాలి, మేం చెప్పిన సింహాసనంలో కూర్చోవాలి, మేం చెప్పేది నువ్వు వినాలి. ఇది గోదాగోష్ఠంతా ఆజ్ఞాపించినట్టుగా చెప్తున్నారు. తూచా తప్పకుండా పాటిస్తాడు మన శ్రీరంగనాథుడు. మనం మన భాగ్యవశంతో శ్రీరంగ క్షేత్రంలో స్వామి శయనించున్నటువంటి సైనికాలిక సౌందర్యాన్ని ఈ పాసురాల్లో అనుభవిస్తూ వస్తున్నాం. స్వామి నిద్రాకాలిక సౌందర్యాన్ని అనుభవించింది ఇద్దరు అని చెప్తూ ఉంటారు. ఒకటి విశ్వామిత్రుడు, 2 సీతాదేవి. విశ్వామిత్రుడు తన యాగ సంరక్షణ కోసం రామలక్ష్మణులిద్దరినీ కూడా దశరథుడి దగ్గర నుంచి తీసుకుని తన ఆశ్రమానికి వెళ్లే దారిలో కౌసల్య, సుప్రజ, రామ అంటూ ఆ శయనించి ఉన్నటువంటి సౌందర్యాన్ని చూసి, శ్రీరామ సౌందర్యాన్ని చూసి ఆగలేకపోయాడట. ఎవరికన్నారో గాని నిన్ను, ఆమె ఆ కౌసల్య ఎంత అదృష్టవంతురాలో అని చెప్పి తల్లిని కీర్తించారట. అంత అందంగా ఉన్నాడట. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాం, మనం అనుకుంటూ ఉంటాం, మన నడవడికని బట్టి ఎదుటి వాళ్ళు మనల్ని గౌరవిస్తూ ఉంటారు. మన నడవడిక బాగోలేదనుకోండి, మీ గురువెవర్రా అని అంటారు. మన అనుష్ఠానం బాగుందనుకోండి, మీ ఆచార్యులు ఎవరండి అని అడుగుతారు. అలాగే ఆ సౌందర్యాన్ని చూడగానే ఆ కన్న తల్లి గుర్తు వచ్చిందట విశ్వామిత్రుడికి. ఎంత అందంగా పడుకున్నాడు అని చెప్పి అటువంటి అందానికి మంగళాశాసనం చేశాడు విశ్వామిత్రుడు. ఇంకా 2వది సీతాదేవి. చిత్రకూటంలో శ్రీరామచంద్రమూర్తి ఒళ్ళో తను, అలాగే తర్వాత తన ఒళ్ళో శ్రీరామచంద్రమూర్తి పడుకుని ఉన్న సందర్భంలో ఆ సౌందర్యాన్ని చెప్తూ ఉంటారు. ఆ సౌందర్యాన్ని అనుభవిస్తోందట సీతాదేవి. స్వామిని లేపడం ఎందుకులే అని చెప్పి కాకాసురుడు వచ్చి తనని గాయం చేసి రక్తం వచ్చేలా చేసినప్పటికీ, అపచారపడినప్పటికీ రక్షింపచేసింది అని ఆ సందర్భంలో కూడా రామచంద్రమూర్తి యొక్క సౌందర్యాన్ని మనం సేవించినటువంటి సీతాదేవిని మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇలా సైనికాలిక సౌందర్యాన్ని సేవించాం. నిన్నటి రోజున శ్రీరంగనాథ క్షేత్రంలో స్వామి పడుకున్న తీరు చాలా అద్భుతంగా ఉంటుంది. లేచి లేవనట్టు ఉంటాడు స్వామి. అంటే లేచి లేవనట్టు అంటే పూర్తిగా వెల్లకిలా పడుకుని ఉండడు, అలాగే పూర్తిగా మన వైపు చూస్తున్నట్టు ఉండడు. అలాంటి స్థితిలో చాలా అందంగా భంగిమలో స్వామి పడుకుని ఉంటాడు. అటువంటి సౌందర్యాన్ని అనుభవించాక ఈరోజు పాసురంలో మీరు ఏ సౌందర్యాన్నైతే అనుభవించారో ఆయనే పరతత్వము అని ఆవిష్కరిస్తున్నారు ఈరోజు పాసురంలో. ఇప్పుడు మీరు చూస్తున్నది మనం చెప్తున్నట్టు, అంటే మన కంటికి కనిపించే విధంగా ఆదిశేషుడి మీద పవళించి ఉన్న స్థితిని మీరు చూస్తున్నారు. కానీ ఈయనే
సృష్టి కాలంలో ఈ సృష్టి అంతటినీ చేసినటువంటి పరతత్వము శ్రీరంగ క్షేత్రంలోనే ఉన్నారు. మారిమలై ముజంగిల్ మన్నిక్కిడందురంగం అన్నారు. వర్షాకాలంలో కొండ గుహలలో నిశ్చలంగా పడుకుందట సీరియసింగం. గొప్ప పరాక్రమం కలిగిన సింహం పడుకుని ఉంది. అరివిత్తు తీవిషత్తు, అది తెలివి తెచ్చుకుంది. నిప్పుల్లాంటి చూపులతోటి బయటికి వచ్చింది. ఇది దాని అర్థం కదా. సింహం గుహలో పడుకుని ఉంది. ఎలా ఉంది? ఒక ముద్దలా పడుకుంటుందట ఆ సింహం. వర్షాకాలంలో ఆడసింహంతో కలిసి మగసింహము ఇతర విషయాలన్నింటినీ, అంటే తన శత్రువుల గురించి కూడా ఆలోచనేది లేకుండా ఆడసింహంతో కలిసి ఆ గుహలోనే పడుకుని ఉంటుంది. సరే, ఇప్పుడు ఈ పడుకున్న సింహం ఎలా ఉందట? మృగరాజు ఎలా ఉన్నాడట? ఒక ముద్దలాగా ఉన్నాడు. ఏది కాలో తెలియట్లేదు, ఏది ముఖమో తెలియట్లేదు. ఆ సింహం పడుకుంటే అలా ముడుచుకుని పడుకుంటుంది. మనం పిల్లినైతే ఎక్కువగా చూస్తూ ఉంటాం, ముడుచుకొని పిల్లి ఒక ముద్దలా పడుకుంటూ ఉంటుంది. అలాగే సింహం కూడా ఏది ఏ పార్టో తెలియనట్టుగా పడుకుని ఉన్నదట. తన జూలునంతా కూడా విదిలించి, పరిమళించే జూలునంతా కూడా విదిలించి బయటికి వచ్చింది. ఇప్పుడు ఈ సింహం ఒకటి అంటామా లేకపోతే రెండు అంటామా? ఒకటే. ముద్దగా లోపల ఏ సింహం అయితే పడుకుని ఉందో అదే సింహం యువతలకు వచ్చింది అని మనకి తెలియాలి. సింహం లోపల పడుకున్నది ఒకటి, సింహం బయటికి వచ్చింది ఒకటి, రెండు లేవు కదా, రెండు ఒకటే. కానీ లోపల ఉన్నటువంటి సింహమే బయటికి వచ్చిన సింహము అని మనం గుర్తిస్తే ఇది విశిష్టాద్వైత సిద్ధాంతం. సృష్టి చేస్తాడు స్వామి అందరినీ అనేటువంటి విషయాన్ని ఈరోజు చెప్తున్నారు. పరమాత్మ తత్వాన్ని ఒక సింహంతో పోల్చి చెప్తున్నారు. వర్షాకాలం అంటే ప్రళయకాలం. ప్రళయకాలంలో ఎలా ఉంటుంది అంటే అంతా నీరే ఉంటుంది కదా, ఇంకేమీ కనిపించదు మనకి. అలాంటి నీరు మాత్రమే ఉన్నటువంటి స్థితి ప్రళయకాలంలో. స్వామి ఒక్కడే ఉంటాడు. అటువంటి సమయంలో స్వామి సంకల్పించినప్పుడు నేను బహుశ్యాం అనేక విధాలుగా అవ్వాలి, ఈ ప్రళయంలోంచి ఇంక ఈ జగత్తంతా నేను రక్షించాలి అని అనుకున్నప్పుడు ఆయన పెద్ద శబ్దం చేసినట్లుగా బహుశ్యాం అని అనుకుని అనేక రూపాల్ని ధరిస్తాడు. ఈ సృష్టినంతా బయటికి తీసుకువస్తాడు. ఇదే విషయాన్ని చెప్తున్నారు. విష్ణు సూక్తంలో ఒక మంత్రం చెప్పారు. ప్రతత్విష్ణు స్తవతే వీర్యేణ మృగోన భీమ కుచరో గిరిష్టా ప్రతత్విష్ణు స్తనతే వీర్యేణ. అంటే తన వీర కృత్యాలతోటి విష్ణువుని స్తుతిస్తున్నారట, మృగంతో పోలుస్తున్నారట. మృగం అంటే తన విరోధుల్ని వేటాడుతుంది, అందుకే మృగం అని సింహం పిలువబడుతుంది, అన్నిటికంటే గొప్పది అని చెప్పి. అది ఎలా ఉందట? భీమః, భీమో భీమ పరాక్రమ అన్నట్లుగా అతి భయంకరంగా ఉంటుంది సింహం. పరమాత్మ కూడా ఇతరులకు అంటే విరోధులకు అతి భయంకరంగానే కనిపిస్తూ ఉంటాడు కదా. కుచరః గిరిష్టాః అన్నారు. కుచరః అంటే నేల మీద నడుస్తూ ఉంటుంది, అదే సమయంలో పర్వతాల మీద కూడా అది సంచరిస్తూ ఉంటుంది. పర్వతాన్ని కూడా అధిరోహించగల శక్తి సింహానికి ఉంది. పరమాత్మ కూడా, శ్రీరంగనాథుడు కూడా భూమి మీద ఇప్పుడు పడుకుని ఉన్నాడు. వామన రూపంలో పైలోకాల దాకా పెరిగిపోయినటువంటి స్వామి ఈయనే కదా. కుచరః అంటే కుత్సితమైనటువంటి ప్రాణుల విషయంలో సింహం హింసని చేస్తూ ఉంటుంది. స్వామి కూడా హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు అటువంటి వారి విషయంలో దుష్ట శిక్షణ చేశాడు కదండి. గిరిష్ట అంటే పర్వతం అన్నారు.
పర్వతం అంటే పరమపదంలో కూడా వేంచేసి ఉండే స్వామి ఈయనే. ఇంకా వేద వాక్కులలో కూడా తెలియకుండా ఉంటాడు ఈయన, రహస్యంగా గుప్తంగా ఉంటాడు. మరయాయి నాలువేదత్తుల్ నిన్నమలర్ చుడరే అంటారు ఆళ్వార్లు. అంటే రామకృష్ణాది అవతారాల్లో ఇక్కడ సంచరించింది ఆ వేద రహస్యమే. తిరుమాలింజోలై మొదలైనటువంటి పర్వతాల మీద అర్చామూర్తిగా వేంచేసి ఉన్నది కూడా ఆ సింహమే అని విష్ణు సూక్తంలో పరమాత్మని సింహంతో పోలుస్తూ కీర్తించారు. అదే స్వామి ఇప్పుడు ఇంకొక రూపాన్ని మార్చుకొని అర్చామూర్తిగా శ్రీరంగ క్షేత్రంలో కనిపిస్తున్నాడు స్వామి. మారిమలై ముజంగిల్ మన్ని కిడందురంగు. ఇక్కడ మనకి సింహాన్ని చెప్పారు. మనకి అర్థం అవడానికి వీలుగా మా ఆచార్యులు నెమలిని చెప్తారు. ఒక మగ నెమలి ఉందనుకోండి, అందరికీ తెలుసు, మనకందరికీ అది ఎలా ఉంటుందో తెలుసు. అప్పుడప్పుడు ఏం చేస్తుందంటే తనకి ఆనందం కలిగినప్పుడు పింఛాన్ని విప్పి కాసేపు ఆడి మళ్ళీ ఆ పింఛాన్నంతా ముడి చేసుకుని దగ్గరికి వచ్చేస్తూ ఉంటుంది. తన ఆహారం కోసం తిరుగుతూ ఉంటుంది. పరమాత్మ తత్వం కూడా అలాగే ఉంటుందట. పరమాత్మ లోపలే ఉంటుంది అంతా కూడా, సృష్టి అంతా కూడా. లోపల అంత సృష్టి ఉందని తెలియడానికి కూడా వీల్లేనట్టుగా స్వామి ఉంటాడు. తాను సృష్టించాలి అని అనుకున్నప్పుడు మాత్రం బహుశ్యాం అని అనుకుంటాడట. బహుశ్యాం అని అనుకోగానే తన లోపల అప్పటి వరకు కనిపించకుండా ఉన్నటువంటి పదార్థాలన్నీ బయటికి వచ్చేస్తాయి. కారణము ఆయనే అని మనకు తెలుసు కదా. రా మెటీరియల్ కూడా ఆయనే. ప్రళయం వచ్చినప్పుడు అంతా నీరే ఉంటుంది, ఇంకేమీ ఉండదు. ఈ భూమి అంతా కూడా నీరే కప్పేస్తుంది. పృథివీ అంతా కూడా నీటిలో మునిగిపోయి ఉంటుంది. అందులోంచి తేజస్సు వస్తుంది. అలాగే ఇంకా పంచభూతాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. కానీ చివరికి నీరే ఉంటుంది. అంతా మనం నశించిపోయి ఉంటాం ఆ స్థితిలో. మన శరీరాలన్నీ కూడా ఉండవు, నశించిపోయి ఉంటాయి. ఆత్మలు మాత్రం, ఈ ఆత్మల్నే చిత్తు అని అంటాం మనం. చైతన్యం కలిగినవి చిత్తు, చైతన్యం లేనివి అచిత్తు. ఈ రెండు కూడా, చిత్తు అచిత్తు కూడా స్వామిలోనే ఉంటాం మనం. ఈ చిత్తుని అచిత్తుని కూడా నియమించేది పరమాత్మే. చైతన్యం కలిగిన వాటిని, చైతన్యం లేని వాటిని రెండింటినీ కూడా ఆయనే నియమిస్తాడు. కాబట్టి ఆయనని ఈశ్వరుడు అని అంటారు. ఆ తర్వాత ఆయన సంకల్పించుకున్నప్పుడు చిత్తులన్నీ ఒక పక్కకి వెళ్ళిపోతాయి, ఆ చిత్తులన్నీ ఒక పక్కకి వెళ్ళిపోతాయి. ఆ చిత్తులోంచి 24 తత్వాలు బయటికి వస్తాయి. మూల ప్రకృతి అని దాని నుంచి వరుసగా 24 తత్వాలు బయటికి వస్తాయి. ఈ చిత్తులన్నీ ఒక పక్కన ఉంటాయి. ఈ చిత్తులన్నిటినీ కూడా ఒక్కొక్క శరీరంలో పెట్టాలి. 24 తత్వాలతోటి ఒక శరీరం తయారవుతుంది. 24 తత్వాలు అంటే పంచభూతాలు వస్తాయి కదా. ఆ పంచభూతాలతోటి శరీరాలన్నీ తయారవుతాయి. ఒక దాంట్లో భూమిపాలు ఎక్కువ ఉండొచ్చు, ఒక దాంట్లో తేజస్పాలు ఎక్కువ ఉండొచ్చు. అలాగా సుర నర తిర్యక్ స్థావరాలన్నీ కూడా ఏర్పడిపోతాయి. వాటన్నిటిలోనూ ఈ చిత్తులన్నీ వెళ్ళి చేరిపోతాయి. ఈ విషయాన్ని మనకి తత్వత్రయంలో చాలా చక్కగా చెప్తారు ఆచార్యులు, పిల్లలోకాచార్యులు. అలాగే మల్టీమీడియా షోలో కూడా మనకి స్వామి చాలా వివరంగా చూపించారు. చిత్తులో శరీరంగా, ఆ చిత్తులు శరీరంగా ఉంటాయి. చిత్తులు అందులో ప్రవేశిస్తాయి. ఆ చిత్తుల్లోకి పరమాత్మ ప్రవేశిస్తాడు. అనుప్రవేశము అంటారు. అంటే లోపల ప్రవేశిస్తున్నాడు అనే విషయం కూడా తెలియనంత సూక్ష్మంగా జాగ్రత్తగా ప్రవేశిస్తాడట స్వామి. అప్పుడే మనకి చైతన్యం అనేది వస్తుంది. అప్పటి వరకు ఆత్మ ఉన్న పరమాత్మ అనుప్రవేశం చేశాకనే మనం కార్యంలోకి దిగుతూ ఉంటాం అన్నమాట. అలా స్వామి ఈ సృష్టిని చేస్తాడు. ఆ సృష్టి చేసేవాడు, అలాగే సృష్టికి ముందు ప్రళయంలో ఉన్నవాడు ఒకడే అని సింహంతో పోల్చి చెప్తున్నారు. సింహం సృష్టికి ముందు ఉండే, ప్రళయంలో ఉండే స్వామి
సూక్ష్మమైనటువంటి రూపంలో చిత్తు అచిత్తుతో కలిసి ఉంటాడు. అంటే అచిత్తు చిత్తు ఎలా ఉంటాయి? సూక్ష్మంగా ఉంటాయి. అలాంటి వాటితో కలిసి స్వామి ఉంటాడు. ప్రళయకాలం అయిపోయాక సృష్టి ప్రారంభించినప్పుడు స్వామిని మనం స్థూల రూపంలో చూస్తాం. సృష్టి ముందు ఉండే తత్వము, ఈ సృష్టి తర్వాత ఉండే తత్వము ఒక్కటే అని మనకి తెలియచేస్తోంది గోదాదేవి. లోపల పడుకున్నటువంటి సింహమే ఇప్పుడు బయటికి వచ్చిన సింహము, మార్పేమీ లేదు, తేడా లేదు అని చెప్పి రెండు ఒకటే తత్వము అని మనకి తెలియచేస్తూ ఉన్నారు. తెలియచేస్తూ ఆ స్వామి బయటికి ఒక్కసారిగా వచ్చాడు. వచ్చినప్పుడు మూరి నిమిరందు మురంగి పురప్పట్టు అన్నారు. ఆయన ఒక్కసారి అటు ఇటు దొర్లాడు, తన నేత్రాలు తెరిచాడు, ఒళ్ళు సాగదీసుకున్నాడు, బాగా అటు ఇటు ఊగాడు, పెద్దగా ధ్వని చేశాడు. ఏంటి? బహుశ్యాం అని ధ్వని చేశాడు. ఏకమేవ అద్వితీయం అన్నట్లుగా, అక్కడ ఒకటే తప్ప ఇంకేమీ లేదు అన్నట్లుగా ఉన్నటువంటి స్వామి, ప్రళయకాలంలో ఉన్న స్వామి ఈ సృష్టి వచ్చేసరికల్లా సృష్టి అంతా అయిపోయి మన కంటికి కనిపించే విధంగా స్థూల రూపంగా మనకి దర్శనం అవుతున్నాడు. అంటే నెమలి పురి విప్పకముందు ఎలా ఉంటుందో, పురి విప్పిన తర్వాత ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఈ స్వామి ఈ శరీరాలన్నింటిలో కూడా అనుప్రవేశం చేయడం అనేది. ఇలాంటి తత్వం మనకి వివరిస్తోంది మన గోదాదేవి ఈ పాసురంలో. ఉన్ కోయిల్ నిన్ను ఇంకనే పోందరుడి. స్వామి, నువ్వు రంగనాథుణ్ణి అతసీ పుష్పంతో పోల్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదండి. కృష్ణ పరమాత్మే రంగనాథుడు అనుకున్నాం, పోనీ అలా చూసుకున్న అతసీ పుష్ప సంకాసం అంటూ మనం చదువుతూ ఉంటాం. అలాంటి నల్లని కాంతితో ప్రకాశించేవో స్వామి, నువ్వు పవళించి ఉన్నటువంటి కోయిల్ నిండ్రు ఇంకనే పోందరుడి, అక్కడి నుంచి బయటికి రావాలి. ఎలా రావాలో తెలుసా? ఎలా పడితే అలా వచ్చేకు నువ్వు. దశరథ మహారాజుకి దినచర్య ఉండేదట. పిల్లలు పుట్టాక దినచర్య వేరు, పిల్లలు పుట్టకముందు దినచర్య వేరు. పిల్లలు పుట్టాక దినచర్య ఏంటి అంటే రామచంద్రమూర్తిని లరా అని పిలవడం, వస్తుంటే ఆ ముందు సౌందర్యాన్ని సేవించడం, మళ్ళీ ఏం లేదులే వెళ్ళిపో అనడం, మళ్ళీ ఆ వెనక సౌందర్యాన్ని సేవించడం. ఇదే ఆయన దినచర్యట. రామ సౌందర్యాన్ని అంటే ఆ నడకల సౌందర్యాన్ని అనుభవించడమే. ముందు వస్తూ ఉంటే ఒక రకమైన నడక, మళ్ళీ తిరిగి వెళ్ళిపోతుంటే ఒక రకమైన నడక. ఎంతో అందంగా ఏమంటారు? నడక చక్రవర్తి అండి. రామచంద్రమూర్తిని నడక చక్రవర్తి అని అంటారు. ఆ నడక చక్రవర్తి ఆ నడకలు రంగనాథుడికి కూడా వచ్చేసినాయి. మరి ఆ రాముడి చేతే ఆరాధింపబడ్డాడు కదా మన శ్రీరంగనాథుడు కూడా. అందుకని ఆ నడకలన్నీ కూడా అంత అందంగా ఉంటాయి శ్రీరంగంలో అని మనకి పెద్దలందరూ కూడా తెలియచేస్తూ ఉంటారు. కర్ణాటక రాష్ట్రం నుండి ఒక స్వామివారు శ్రీరంగ క్షేత్రంలో శ్రీరంగనాథు యొక్క నడకల సౌందర్యాన్ని చూడాలి అని అనుకున్నారట. అనుకుని శ్రీరంగ క్షేత్రానికి వచ్చి తన పాటలతోటి తన కవిత్వంతో శ్రీరంగనాథుని పాడి శ్రీరంగనాథునికి ఆనందాన్ని కలిగించారు. ఏం కావాలి అని అడుగుతారు కదా మరి పెరుమాళ్ళు. నాకు ఇంత ఆనందాన్ని కలిగించారు, మీకేం కావాలి అని అడిగారట. అంటే నీ నడకల సౌందర్యాన్ని చూద్దామని వచ్చాను, నాకు అది దర్శింప చేయవలసింది అని ప్రార్థించారట. అలాగే వస్తానని చెప్పి రకరకాల నడకల్లో కైతల సేవలో వచ్చాడు. కైతల సేవ అంటే చేత్తో విగ్రహాన్ని పట్టుకుని వస్తూ ఉంటారే అర్చామూర్తిని, ఒక్కోసారి ఉత్సవ విగ్రహాన్ని. అలాంటి కైతల సేవలో వచ్చి తన నడకలన్నీ చూపించి ఆ కర్ణాటక నుండి వచ్చిన స్వామివారికి ఆనందాన్ని కలిగించట మన రామచంద్రమూర్తి రంగనాథుడు. అలా నడకలు చూడాలి అంటే మన శ్రీరంగ క్షేత్రంలోనే చూడగలుగుతాం. అంత అందమైనటువంటి నడకలు. దివ్యదేశాలు అన్నిట్లో కూడా నడిస్తే నడవచ్చు కాక, కానీ అన్ని చోట్ల ఇన్ని నడకలు అయితే ఉండవు. 4 మండపాలు మనకి చెప్తారు. శ్రీరంగం, తిరుమల, కాంచీపురం, మేల్కోట్.
ఈ శ్రీరంగంలో ప్రసిద్ధి చెందింది ఏంటి అంటే నడయజగు. ఆ నడకల సౌందర్యం శ్రీరంగ క్షేత్రంలో ప్రసిద్ధంగా చెప్పబడుతూ ఉంటుంది. ఆ నడక సౌందర్యాన్ని ఆశపడుతున్నాం మనందరం ఇప్పుడు అది చూడాలి అని చెప్పి. స్వామికి చతుర్గతి అని కూడా మనం విష్ణు సహస్రనామంలో చదువుతూ ఉంటాం కదా. అలాంటి నడకలు అంట ఆయన 4 విధాలైన నడకలు చెప్తూ ఉంటారు శ్రీరంగ క్షేత్రంలో. ఒక్కొక్కసారి ఆయన వృషభంలా నడుస్తూ ఉంటాడట. ఆ వృషభ గతిలో ఆయన వెళ్తూ ఉంటే ఒక గర్వం తొణికెసలాడుతూ ఉంటుందట ఆ నడకలో. ఒక్కొక్కసారి గజగమనంలో వెళ్తూ ఉంటాడు. గజగమనంలో రాజసం ఉట్టిపడుతూ అంటే హుందాతనం ఉట్టిపడుతూ ఉంటుంది ఆయన నడకలో. శార్దూల గతిలో వెళ్తూ ఉంటాడట. అప్పుడు ఒక క్రోధం తొణికెసలాడుతూ ఉంటుందట. సింహంలా నడుస్తూ ఉంటాడు ఆయన, ఒక వీరత్వం తొణికెసలాడుతూ ఉంటుందని మన పెద్దలు చెప్తూ ఉంటారు. మనం ఆ నడకల సౌందర్యాన్ని చూసేటప్పుడు కూడా, మన వీడియోస్లో అది చూసేటప్పుడు కూడా, డైరెక్ట్గా వెళ్ళి సేవించే భాగ్యం ఉంటే ఓకే. వీడియోస్లో అది చూసేటప్పుడు మనం చుట్టుపక్కల ఎవరిని చూడకుండా కింద మోసేవాళ్ళ నడకలు మధ్యలో చూస్తూ పైన పెరుమాళ్ళని మాత్రమే మనం ఆయన కదలికను మాత్రమే చూస్తే అప్పుడు ఒక్కొక్క నడక్కి ఉన్న తేడా మనకి తెలుస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఎంత మందగమనంతో వెళ్తారో గజగమనంలాగా, ఒక్కొక్కసారి స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటారు ఆయన. ఇంకా రథంలా కూడా నడుస్తూ ఉంటారు ఒక్కొక్కసారి. అలాగే సర్పగతి కూడా చెప్తూ ఉంటారు శ్రీరంగ క్షేత్రంలో. పెరుమాళ్ళు తిరువీధికి బయటికి వస్తూ ఉంటారు కదా, పొరపాటుకి వచ్చినప్పుడు తిరిగి లోపలికి వెళ్ళిపోయేటప్పుడు మాత్రం ఆ 8 మెట్ల కింద నుంచి ఎక్కేటప్పుడు సర్పగతిలో ఎక్కుతారు స్వామి. జింజన్ ఒక్కసారిగా వెళ్ళిపోతారు. కిందే ఉన్నారు కదా పెరుమాళ్ళు అని అనుకుంటాం మనం. ఈలోపే హారతులు ఇచ్చేస్తారు, ఆయన సర్పగతిలో పైకి వెళ్ళిపోతారు. అలా మనం సర్వమని వెళ్ళిపోవడం చూస్తూ ఉంటాం అక్కడ. అలా అశ్వగతి సర్పగతి కూడా విశేషంగా చెప్తూ ఉంటారు. పరమాత్మ యొక్క అశ్వగతికి కోణ వయ్యార్ అని అంటూ ఉంటారట. అలా గబగబా నడిచి వచ్చేస్తూ ఉంటాడు. జీవితంలో కళ్ళకు సార్థకత కావాలి అంటే శ్రీరంగం వెళ్ళి నడకలు సేవించండి అంటారు ఆచార్యులు. ఆ నడకలు సేవిస్తేనే మన కళ్ళకి ఒక సార్థకత లభిస్తుంది. అంటే అక్కడ ఆ నడకేదో మనకెలా తెలుస్తుంది అంటే పక్కనున్న వాళ్ళని, మనం లోకల్స్ ఉంటారు కదా, వాళ్ళని అడిగితే ఇది ఈ గమనం అని మనకి చెప్తూ ఉంటారు. అలాంటి సౌందర్యం మనం ఇంకెక్కడా చూడలేము అంటారు. అలాంటి సౌందర్యాన్ని మనందరం ఇప్పుడు శ్రీరంగనాథుని అడుగుతున్నాం. స్వామి, నువ్వు నడకలకి ప్రసిద్ధి చెందినవాడివి కదా, ఆ అందమైన నడకలతోటి నువ్వు బయటికి రావాలి. బయటికి వచ్చి ఏం చేయాలి? కూపుడియ సీరియ సింహాసనత్తు ఇరందు. ఒక గొప్పదైనటువంటి సింహాసనం బయట ఏర్పాటు చేశాము అంటే పక్క మీద అడిగితే వేరేగా అర్థాలు ఉంటాయి. ఒక్కొక్కసారి ఆ మాట నిలబెట్టుకోవచ్చు, నిలబెట్టుకోలేకపోవచ్చు. పడుకునేటప్పుడు ఏదో మాట ఇచ్చేస్తారు. ఎవరైనా మనం అడిగామనుకోండి, రేపొద్దున చూద్దాం, ఓకే అలాగే అంటారు. పొద్దున్న లేచాక నేను రాత్రి మాట ఇచ్చానా అని అనొచ్చు కదా. అలా అటువంటి అవకాశం ఇవ్వకుండా మన గోదాగోష్ఠి చక్కగా ఒక సభ ఉంది, ఆ సభలో సింహాసనం ఉంది. ఆ సింహాసనం మీదకు వచ్చి నువ్వు మాట ఇచ్చావనుకో, ఇంకా నువ్వు తిరగవు, ఆ మాటకి ఎదురు ఉండదు. కాబట్టి నువ్వు ఆ శయన మందిరం విడిచిపెట్టి మణిమండపానికి రా, దివ్యమైనటువంటి సింహాసనం మీద కూర్చో అని అంటున్నారు. కోపుడయ్య సీరియ సింహాసనం, చాలా గొప్పదైనటువంటి సింహాసనం. అంటే ఆ సింహాసనం మీద కూర్చుంటే ఈయనే పరాత్పరుడు అనే విషయాన్ని మనం చెప్పక్కర్లేదట. చెప్పకుండానే తెలిసిపోతూ ఉండేటంత గొప్పతనం కలిగినటువంటిది ఆ సింహాసనం. అలాంటి సింహాసనాన్ని అధిరోహించి కూర్చోను. అద్భుతమైన రీతిలో ఆ సింహాసనం ఉంది. నువ్వు అంతే అద్భుతమైనటువంటి దివ్యమంగళ విగ్రహంతో ఉంటావు. ఆ సింహాసనం మీద కూర్చుంటే గనక మేము ఎందుకు వచ్చామో నీకు చెప్తాము అని అంటున్నారు. మన గోష్ఠి అందరూ కూడా రంగనాథుని దగ్గర విన్నవించుకుంటున్నాం ఈ విషయాన్ని. మనం శ్రీరంగరాజస్తవంలో కూడా ఉత్తర శతకంలో 17వ శ్లోకంలో చెప్తారు, ఈ సృష్టి అంతటికీ కూడా కారణభూతుడైనటువంటి వాడు శ్రీరంగనాథుడే అని చెప్పి. మనం ఇష్టం వచ్చినట్టు చెప్పేసుకోవడం కాకుండా పెద్దలు చెప్పినటువంటి విషయాలు, కోశాల్లో చూసినటువంటి విషయాలనే దాసి చెప్తోంది. జ్ఞానం ఉండి కాదు, అక్కడ విషయాన్ని ఇక్కడ విషయాన్ని అన్నిటినీ క్రోడీకరించుకుని ఆచార్యులు చెప్పిన విషయాల్ని దాంట్లో కలుపుకుంటూ ప్రయత్నం చేస్తున్నాను అంతే తప్ప ఎక్కడ లేని విషయం అయితే మాత్రం తెలిసినంత మటుకు అసలు చెప్పే ప్రయత్నమే లేదండి. ఏదైనా పొరపాటున వస్తే క్షమించండి. ఇందులో చెప్తారు,
శ్రీరంగ క్షేత్రంలో నిత్య నివాసంగా ఉన్నది కదా శ్రీరంగనాథ. నువ్వు ప్రళయకాలంలో వేదాలన్నింటినీ కూడా సంస్కార రూపంలో నీ లోపల ఉంచుకుంటావు. అలాగే సృష్టి అంతా కూడా ఆ చిత్తుని అన్నీ కూడా నువ్వు సంస్కారాల రూపంలో, అంటే కంటికి కనిపించినంత సూక్ష్మ రూపంలో నువ్వు ఉంచుకుంటావు. మళ్ళీ ఆ ప్రళయకాలం అయిపోయాక సృష్టికాలం వచ్చినప్పుడు వాటికి తగినటువంటి శరీరాలని, ఆ శరీరాలకు తగిన పేర్లని నువ్వే ఇస్తూ ఉంటావు. బ్రహ్మకి వేదాన్ని ఇచ్చేది నువ్వే, ఆ బ్రహ్మచేత సృష్టి చేయించేది నువ్వే. అలాంటి నువ్వే శ్రీరంగ క్షేత్రంలో వేంచేసి ఉన్నావు. ఆ వేదాల్ని నువ్వే నిర్వహిస్తున్నావు కాబట్టే ఆ వేదాలకి మించినటువంటి ప్రమాణం లేదు. ఆ వేదాలే స్వతప్రమాణాలుగా కీర్తించబడుతున్నాయి అని శ్లోకంలో 17వ శ్లోకంలో చెప్పారు. ఉత్తర శతకంలో మన పరాశర భట్టర్ వారు చెప్పారు. అంటే సృష్టికి ప్రళయంలో ఉండే సమయంలో స్వామి, సృష్టికాలంలో ఉండే స్వామి కూడా ఒకరే అని చెప్పారు. అలాగే పూర్వశతకంలో కూడా 22వ శ్లోకంలో చెప్తారు పరాశర భట్టర్ వారు. శ్రీరంగరాస్తవం 2 శతకాలుగా ఉంటుంది కదా, పూర్వ శతకం ఉత్తర శతకం అని చెప్పి. ఇందులో కూడా అంటారు, శ్యామం వేదరహో యనక్తి పులినే ఫేనైహి హసంతీవ అని చెప్పారు. అంటే కావేరిని కీర్తిస్తున్నారు ఇక్కడ. కావేరి చాలా అందమైనటువంటిది, పవిత్రమైనటువంటిది అని, గంగ కంటే పవిత్రమైనది అని గత తొండరప్రియాళ్ళ వాళ్ళు కీర్తిస్తారు. అలాంటి మంచి తీర్థం స్నానానికి ఉపయోగపడుతుంది, దేవతారాధనకి ఉపయోగపడుతుంది, పశువులు తాగడానికి ఉపయోగపడుతుంది, మనుషులకి ఉపయోగపడుతుంది. ఎవరికైనా ఆ కావేరి తీర్థం కామన్గా ఉపయోగపడుతూనే ఉంటుంది. అలా ఈ నల్లని వర్ణం కలిగినటువంటి వేద రహస్యం ఉంది. ఆ వేద రహస్యం కూడా వచ్చి ఈ కావేరి మధ్యలోనే ఉండిపోయింది. కావేరి తీర్థం పవిత్రమైనది, తపస్సు చేసి పొందింది పవిత్రతని. ఈ వేద రహస్యం కూడా వచ్చి ఆ కావేరి మధ్యలో ఉండిపోవడం వలన దాని పవిత్రత మరింత పెరిగిపోయింది అన్నారు. ఈ వేద రహస్యం ఎలా ఉంది? నల్లగా ఉందట. మరి రంగనాథుడు ఎలా ఉంటాడండి? నల్లగానే కదా ఉంటాడు. వేద రహస్యంగా ఉన్నప్పుడు కంటికి కనిపించడు. ఆ వేద రహస్యమే శ్రీరంగంలో రంగనాథుడిగా వచ్చినప్పుడు మనందరి కంటికి కనిపించే విధంగా ఉంటున్నాడు. అలా వేద రహస్యము మన శ్రీరంగనాథుడే అనే విషయాన్ని ఇందులో తెలియచేస్తున్నారు. క్షమించండి, దగ్గు ఆపుకోలేకపోతున్నాను. ఇక మరి ఆళ్వార్ల ప్రబంధాల్లో కీర్తించలేదా కారణభూతుడని చెప్పి? అంటే అనేక పాసురాల్లో ఆళ్వార్లందరూ కీర్తించారు శ్రీరంగనాథుడే కారణభూతుడు అనేటువంటి విషయాన్ని. తిరుమాలై గ్రంథం తొండరపడి ఆళ్వారు రచించిన గ్రంథంలో మొట్టమొదటి పాసురంలోనే కీర్తిస్తారు. కావలిల్ పులనై వైత్తు అని చెప్పి అంటారు. నేను నీ నామానుసంధానంతో నా ఇంద్రియాలన్నింటినీ కూడా జయించేశాను శ్రీరంగనాథ. కలితన్నే కడక్క పాయందు, ఈ కలి ప్రభావాన్ని తోసేశాను నేను. నా పాప రాశి అంతా కూడా నశించిపోయింది. ఇప్పుడు నేను యముని భటుల మీద కూడా కాలు పెట్టగలను అన్నంత ధైర్యంతో నేను తిరుగుతున్నాను. ఇదంతా కూడా నీ భగవన్ నామానుసంధానంతో వచ్చింది శ్రీరంగనాథ. ఆ శ్రీరంగనాథుడు వాడు జగత్ కారణభూతుడా అని పిలుస్తున్నారు. మూవులగు ఉండు ఉమిజంద ముదల్వన్, 3 లోకాల్ని కూడా ప్రళయకాలంలో ఆరగిస్తాడు. సూక్ష్మ రూపంలో తన బొజ్జలోనే ఉంచుకుంటాడు. మళ్ళా తిరిగి సృష్టికాలంలో ఉమిజంద బయటికి ఇచ్చేస్తాడు, కక్కేస్తాడు. అప్పుడు మనం సూక్ష్మ దశ నుంచి స్థూల దశలో ఈ సృష్టి అంతా కూడా మనం దర్శించగలుగుతున్నాము. అటువంటి శ్రీరంగనాథ అని కీర్తిస్తున్నారు. అంటే ఆశ్రితులు ఎలా చెప్తే అలా వినేటువంటి విషయాన్ని మనం, అటువంటి స్వభావాన్ని మనం శ్రీరంగనాథుల్లో కూడా సేవిస్తాం. మనం అనేక అంటే ఘట్టాల్లో మనకి పూర్వాచారుల విషయంలో కానీ ఆళ్వార్ల విషయంలో కానీ మనకి స్వామి ఆశ్రిత పరాధీనుడు అనే విషయం తెలియజేయబడింది. అలాంటి కారణభూతుడైనటువంటి స్వామి ఇప్పుడు శ్రీరంగ క్షేత్రంలో ఉండి మనందరినీ అనుగ్రహిస్తున్నాడు అంటే
అది ఎంత గొప్ప విషయం అండి. ఒక్కసారి మనం ఆలోచించామనుకోండి, పూర్ణమిదం పూర్ణమదః అన్నట్లుగా ఆ పరంపదల్లో ఉండే స్వామిని మనం ఇప్పుడు దర్శించే అవకాశం ఇప్పుడైతే ఈ నేత్రాలకి ఈ శరీరంతో లేనే లేదు. పరమపదంలో ఉండే స్వామి అంటే సృష్టి కాలంలో ప్రళయకాలంలో కూడా మనం చూడలేనటువంటి స్వామిని ఇప్పుడు శ్రీరంగ క్షేత్రంలో మనం సేవించగలుగుతున్నాము అంటే ఆ భావన మనం ఒక విగ్రహాన్ని సేవిస్తున్నామని కానీ, ఈయనేముంది మన కంటికి కనిపిస్తున్నాడు, ఈయనకి అంత శక్తి ఉందో లేదో, ఈయనకి అన్ని గుణాలు ఉన్నాయో లేవో అని మనం అనుమానించకుండా ఉంటే తప్పకుండా స్వామి మనల్ని అనుగ్రహించి తీరతాడు. ఎప్పుడైనా అనుగ్రహిస్తాడు. మనకి ఎటువంటి భావన ఉన్నా అనుగ్రహించడంలో లోటు ఉండదు. కానీ జగత్ కారణతత్వాన్ని, పరమాత్మ తత్వాన్ని మనం తెలుసుకున్నప్పుడు ఆ కలిగే ఆనందం వేరు. దాన్ని అనుభవించినప్పుడు కలిగే ఆనందం వేరు. కాబట్టి పరమాత్మ తత్వాన్ని మనం అనుభవంలోకి తెచ్చుకోవాలి అని అంటారు ఆచార్యులు. భగవద్ దర్శనం స్టెప్స్ కింద చెప్పారు కదా ముందు పాసురాల్లో స్వామివారు. భగవద్ దర్శనం తర్వాత పరమాత్మ తత్వాన్ని దర్శించగలగడం అని నెక్స్ట్ స్టెప్ చెప్పారు మన ఆచార్యులు. అలాంటి తత్వం మనందరికీ కూడా మన ఆచార్యుల వల్ల అనుభవంలోకి రావాలని ఆ రంగనాథున్నే ప్రార్థిద్దాం. శ్రీమన్మహాభూతపురే శ్రీమత్ కేశవ యజ్వరః కాంతిమత్యాం ప్రసూతాయ ఇతి రాజాయ మంగళం.